పాతపట్నం రామాలయం. ఇక్కడ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుడు ప్రధానమైన దైవాలు. ఈ ఆలయం శతాబ్దం క్రితమే నిర్మించబడిందని చెప్తారు. మనస్ఫూర్తిగా కోరుకుంటే కోరికలు నెరవేరుతాయని నమ్మకం ఉంది. శ్రీరామనవమి చాలా ఘనంగా జరుపుకుంటారు. పంచముఖి ఆంజనేయ స్వామి అంటే ఒకే శరీరంలో 5 ముఖాలు. ప్రతి ముఖానికి ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది. మీరు ఎప్పుడైనా పాతపట్నం వస్తే ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించండి. జై శ్రీరామ్. హాయ్ అండి, నమస్తే. నేనైతే ఈరోజు మా పాతపట్నంలో ఉన్న రామాలయంకి వచ్చాను. మీకు ఫస్ట్లో ఎంట్రన్స్లోనే ఆంజనేయ స్వామి కనిపిస్తారు. రామాలయం అంటేనే రాముడు సీత కదా, సో ఆంజనేయ స్వామి అయితే ఇలా దర్శిస్తారనమాట. చాలా పెద్ద విగ్రహం ఇది. మనకి స్టార్టింగ్లోనే మంచిగా గద అన్ని పట్టుకొని ఎంట్రన్స్లో దేవుడు అనేది దర్శిస్తారు. అండ్ మమ్మీ లోపలికి వెళ్ళి మిగతాది కూడా చూపిద్దామా? రాముల వారు ప్లస్ అంటే ఇది ఏంటంటే శివకేశులు అంటారు చూడండి, అలాగా విష్ణుమూర్తి ఉంటారు, శివుడు కూడా రెండు ఒక దగ్గరే ఉంటారు. అండ్ స్టార్టింగ్ వెళ్ళగానే పాదాలు ఉంటాయి అన్నమాట. శివలింగము, ఆంజనేయ స్వామి అండ్ ఇవి ఆంజనేయ స్వామి పాదాలు. ఎంట్రన్స్ లోనే ఆంజనేయ స్వామి పాదాలు ఉంటాయి అన్నమాట. అంటే పూజించినట్టు ఉంటారన్నమాట ఎదురుగా. అండ్ ఇక్కడ ఏంటంటే కొబ్బరికాయ స్థలం ఇదైతే. ఇక్కడ కొబ్బరికాయ కొట్టాలి. స్టార్టింగ్ రాగానే మనం ఇక్కడ కొబ్బరికాయ కొట్టాలి. దీపాలు కూడా పెట్టుకోవచ్చు మనం. దీపాలు కూడా కొంతమంది నెయ్యి దీపాలు అన్ని పెట్టుకుంటున్నారు అనమాట. సో ధ్వజస్తంభం లోపలే ఇచ్చేసారు, బయట ఇవ్వలేదు. అండ్ ఇక్కడ రాగానే ఆంజనేయ స్వామి, ఎందుకంటే రాముడికి ఆంజనేయ స్వామి భక్తుడు అనమాట. ఎవరో నిమ్మకాయల దండ తీసుకొని వచ్చారు, అందుకే ఈ గుడి మొత్తం ఆంజనేయ స్వామితోనే ఉంటుంది. అండ్ పంచముఖి ఆంజనేయ కూడా ఉన్నారు మమ్మీ. సో ఇదైతే తిన్నగా చూడగాన ఇదిగో మన రామయ్య, లక్ష్మయ్య, సీతమ్మ ముగ్గురు దర్శిస్తారనమాట. చాలా మంచిగా ఏ పండగ వచ్చినా సీతారాముల కళ్యాణం అయితే చాలా బాగా చేస్తారు మన రామాలయంలో. అండ్ అక్కడే కింద ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు, మీకు చూపిస్తాను. మనం లోపలికి కూడా వెళ్ళొచ్చు. కానీ పంతులు గారు నీకు నిన్నే అడిగాను, పంతులు గారికి నేను వస్తాను అని చెప్పి, బట్ పంతులు గారు లేరు. మేబీ వాళ్ళ ఇంట్లో ఉండుంటారేమో. అండ్ వాళ్ళ పక్కనే శివలింగం, శివయ్య కూడా. నేను కొంచెం లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను. సో ఇలా వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ నుంచి శివయ్యని చూడొచ్చు, ఎంత చక్కగా విభూతితో అలంకరించారో శివయ్యని. ఈవినింగ్ సంధ్యా సమయంలో 6 o'clockకి ఈ శివాలయంకి వచ్చినా, ఈ శివుడి దగ్గరికి వచ్చినా కూడా మనకి మంచి జరుగుతుంది అనమాట. ప్రదోక్ష వేళ అని అంటారు. శివాలయంకి వచ్చి దర్శించుకుంటే చాలా మంచి. దాని ఎదురుగానే నందీశ్వరుడు శివయ్యకి కనిపిస్తూ ఉంటారనమాట ఎదురుగా. అండ్ ఇదొకటి, ప్లస్ మన సీతారాముల చూసారా ఎంత చక్కగా ఉన్నారు. అమ్మగారికి అయితే భలేగా ఉంది, చీర భలే కట్టారు సీతమ్మ వారికి, చాలా చక్కగా ఉన్నారు. అండ్ కింద కూడా మనకి ప్రతిష్ఠ చేస్తారు కదా, మనకి అంటే సీతారాముల కళ్యాణం చేసినప్పుడు ఈ పల్లకిలో తీసుకొని వెళ్తారనమాట. అందరికీ వీళ్ళ దర్శనం అనేది దొరకాలని చెప్పి పల్లకిలో ఊరేగిస్తారు. ఈ కింద ఈ పెద్ద విగ్రహాలు అయితే గుడిలోనే ఉంటాయి. పక్కనే అమ్మవారు కూడా ఉంటారు, సంతోషి మాత గారు కూడా పక్కనే ఉంటారు అనమాట. వాహనం ఏం అనుకుంటున్నాను? ఆంజనేయ స్వామిది గదా కాదు, ఒంటి వాహనం. అది మనకి ఇక్కడ ఉంటది అనమాట. ఇక్కడ బయటే ఫస్ట్ విఘ్నేశ్వరుని మనం పూజించుకోవాలి కాబట్టి విఘ్నేశ్వరుని ఉంటారు. అండ్ ఆ పక్కన శివ విభూది అనేది ఉంటది అనమాట. మనం విభూది కూడా పెట్టుకోవచ్చు. అమ్మవారు కూడా ఉంటారు, చిన్న విగ్రహాలు. అండ్ ఇక్కడ బాబా, మనకి ఇక్కడ వస్తే అన్ని దేవుళ్ళు ఉంటాయి అన్నమాట. ఈవినింగ్ టైం హారతి కూడా ఉంటుంది, ఆ హారతి కమిషన్ అనమాట. అండ్ ఇదైతే మా రామాలయం టెంపుల్. అండ్ మెయిన్గా కొత్తగా పెట్టింది అయితే పంచముఖి ఆంజనేయ స్వామి. మెయిన్ ఇది కొత్తగా పెట్టారనమాట, పంచముఖి ఆంజనేయ స్వామి. మనం లోపలికి కూడా వెళ్ళి దర్శించుకుందామా? సో ఇది ఒంటి, మీరు ఇదేనా చెప్పారు? ఆంజనేయ స్వామి వాహనం అనమాట ఒంటి. అండ్ ఇదైతే మన పంచముఖి ఆంజనేయ స్వామి. ఎంత అందంగా ఉన్నారో. నేను ఫస్ట్ టైం చూసి నరసింహస్వామి అనుకున్నాను, కానీ కాదంట, పంచముఖి ఆంజనేయ స్వామి విగ్రహం అంట ఇది. సో అన్ని రకాలు ఉన్నాయన్నమాట ఆయుధాలు అతని చేతిలో.